హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది ఆవకాయ. అలాంటి ఆవకాయని మొత్తం ముక్క పచ్చడి పెట్టేంత వరకు ఎదురు చూసే పని లేకుండా వచ్చిన కొత్త కొత్త మ్యాంగోస్తోనే ఇలా చిన్న చిన్న ముక్కల ఆవకాయ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మటుకు సూపర్ ఉంటుంది. ముందుగా అయితే ఈ ఆవకాయ కోసం ఒక 2 నార్మల్గా తినే కాయలే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చడి మామిడికాయలైనా తీసుకోవచ్చు. ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని అయితే చేసుకోవడానికి ఒక గిన్నె అనేది తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ కూడా ఆ గిన్నెలోకి అయితే మొత్తం వేసుకోవాలి. కప్పు కొలతల్లో చెప్పాలంటే 2 కప్పుల దాకా మామిడికాయ ముక్కల్ని ఇక్కడ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆవపిండి అలానే మెంతిపొడి అవి కూడా వేసుకోవాలండి. మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి. సో ఆవపిండి అయితే 1.5 స్పూన్ దాకా ఇక్కడ నేను వేసుకుంటున్నాను. మెంతిపొడి అయితే ఒక 1/2 స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేసుకున్నామంటే చేదొస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. మనం ఇక్కడ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుంటున్న పచ్చడి కాబట్టి సాల్ట్ అయినా పర్వాలేదండి. రాతి ఉప్పే ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. 2 స్పూన్ల దాకా ఎర్ర కారాన్ని వేసుకోవాలి. కొంచెం కారం అనేది తక్కువ అయితే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ అయితే వేసుకున్నాం కదా, సో మొత్తం బాగా కలిసేంత వరకు ఆ మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం ఆవపొడి అన్నీ పట్టేలాగా ఒకసారి బాగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడిని బాగా ఎక్స్పీరియన్స్ అది ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం మామిడికాయ పచ్చడి పెట్టిన వాళ్ళే చెయ్యగలరేమో అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైనా చెయ్యొచ్చండి. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఒక 7-8 స్పూన్ దాకా ఆయిల్ అయితే పడుతుంది. ఆవకాయ పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడైనా సరేని ఇంట్లో ఉండే రిఫైండ్ ఆయిల్ అది వాడకూడదండి. పచ్చళ్ళ నూనె కానీ పప్పుల నూనె కానీ వాడాలి. ఆయిల్ అనేది వేసేటప్పుడు ఎక్కువగా వేయొద్దండి. ఇప్పుడు చూసేటప్పుడు మామిడికాయల్లో ఆయిల్ లేనట్టుగా కనిపిస్తుంది. కొంచెం ఒక 3 గంటల సేపు బాగా మామిడికాయ పచ్చడి ఊరినాక ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మటుకు ఈ ఆవకాయ పచ్చడికి పోపు అనేది పెట్టుకుందాము. ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైనాక 6-7 వెల్లుల్లి రెబ్బల్లో కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి ఒక 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడంతా కరివేపాకుని వేసుకోవాలి. కొంచెం ఫ్రెష్గా ఉండే కరివేపాకుని వాడితే పోపు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దూరగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆవకాయ పచ్చడిలో అయితే వేసుకోవాలి. ఒకసారి మొత్తం ఆవకాయ పచ్చడిని తిరగమరగా కలపాలండి. ఉప్పు కారం అంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆవకాయకి కోసం చేసిన పోపు మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఈ ఆవకాయ పచ్చడిని నిల్వ పెట్టుకునే వాళ్ళైతే పోపు పెట్టాల్సిన అవసరం లేదండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా అప్పటికప్పుడు చేసుకునే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ ఆవకాయ పచ్చడి ఊరుతునే కొద్దీ పైకి ఆయిల్ అనేది తేలుతుందండి. 3 గంటల తర్వాత ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను. ఆయిల్ అనేది చూడండి ఎంత బాగా పైకి తేలిందో. ఈ ఆవకాయ పచ్చడిని అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే మామిడికాయ పచ్చడిని డెఫినెట్లీ మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలి అనేది చేసి పెట్టాను కదా. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.